2025 సంవత్సరం ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఈసారి రిపోర్ట్ కూడా కొంచెం ఆసక్తికరంగా అయితే మారింది. మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ నెంబర్ 1 పొజిషన్కి దూరంగా జరిగింది. అయితే మరి నెంబర్ 1 పొజిషన్లో ఏ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఓలా పొజిషన్, ఎన్నో పొజిషన్, ఇలా అన్ని డీటెయిల్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ కంపెనీ వైజ్ గా చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ 19,736 యూనిట్స్, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 19,709 యూనిట్స్, మూడో పొజిషన్ లో బజాజ్ ఆటో 19,000 యూనిట్స్, నాలుగో పొజిషన్ లో ఈథర్ ఎనర్జీ 13,167 యూనిట్స్, ఐదో పొజిషన్ లో హీరో మోటార్ కాప్ 6,123 యూనిట్స్, ఆరో స్థానంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 4,000 యూనిట్స్ ఉంది. అలానే బైక్ పరంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ చివరి స్థానంలో 10వ స్థానంలో అయితే రివర్ మొబిలిటీ వాళ్ళు అయితే ఉన్నారు 785 యూనిట్స్ తో. ఒకసారి మన కంపెనీ వైజ్ గా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ వాళ్ళు ఎంత మార్కెట్ షేర్ వాటాన్ని కలిగి ఉన్నారు, పొజిషన్ కి వెళ్ళడానికి కారణం ఏంటో కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మనకి టీవీఎస్ మోటార్ కాప్ వాళ్ళు ఫస్ట్ టైం అంటే 2020 సంవత్సరంలో మొదటిసారి టీవీఎస్ మోటార్ వాళ్ళు 19,736 యూనిట్స్ లో మొదటి స్థానానికి అయితే వెళ్ళడం జరిగింది. వీళ్ళ మార్కెట్ షేర్ చూసుకున్నది 22% గా ఉంది. అదే 2024 సంవత్సరం ఏప్రిల్ మార్కెట్ వాటా అయితే 12% ఉంది. అంటే దాని ప్రకారంగా చూసుకున్నది సుమారుగా ఒక 40% పెరిగింది అనమాట టీవీఎస్ మోటార్స్ వాళ్ళది. ఇక ఫస్ట్ మన టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మొదటి పొజిషన్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? సో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మీరు సరిగ్గా గమనించినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ మంత్ లో తమ ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రైజెస్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చింది అనమాట. టీవీఎస్ ఐక్యూ బేస్ వేరియంట్స్ మీద 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టీవీఎస్ ఐక్యూ బెస్ట్ వేరియంట్ మీద సుమారుగా 30,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అందువల్ల టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం కనిపిస్తుంది. అలానే వీళ్ళ ఐక్యూబ్ లో మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడం, బేస్ వేరియంట్ ని సుమారుగా 1,10,000 రూపాయల సెగ్మెంట్ నుంచి 1,50,000 రూపాయల సెగ్మెంట్ వరకు కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వన్ ఆఫ్ ది సేల్ పాయింట్ కింద మనం భావించవచ్చు. ఇక రెండో పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు 19,709 యూనిట్స్. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, బట్ స్టిల్ ఓలా ఎలక్ట్రిక్ ఆశించిన స్థాయి అయితే యూనిట్స్ నమోదు చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏదో ఒక ఆఫర్ ఇవ్వడం కానివ్వండి, అత్యధిక రేంజ్ ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేసింది ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్ తో. ఇంత చేసినా కూడా మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మొదటి స్థానంలో వెళ్ళకపోవడానికి కొంచెం ఆసక్తికరంగా కనిపిస్తుంది అనమాట. మరి రెండో పొజిషన్ లో ఉండడానికి కారణం పెద్దగా మీకు అందరూ తెలిసిన విషయం, రేంజ్ విషయంగా కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఎక్కువ వేరియంట్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో ఆఫర్ చేయడం వల్ల స్టిల్ ఈ రోజుకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ టాప్ 3 పొజిషన్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. మరి వీళ్ళ నెంబర్ తగ్గడానికి మరి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ కొంచెం డిలే అవ్వడానికి కూడా ఇంకా ఏప్రిల్ మంత్ కూడా లింక్ ఉందా లేదా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే వీళ్ళ మార్కెట్ షేర్ భారీగా తగ్గిందండి. గత సంవత్సరం ఇదే మంత్ లో అయితే 52% ఉండేది, బట్ ఇప్పుడు 21% మాత్రమే నమోదు చేసింది. ఇక నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళు మూడో పొజిషన్ లో ఉన్నారు 19,001 యూనిట్స్ తో ఉన్నారన్నమాట. ప్రీవియస్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే 21%, అంటే సుమారుగా ఒక 10% వీళ్ళ మార్కెట్ వాటా అయితే పెరిగింది. సో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు కూడా తక్కువ ప్రైస్ లో బజాజ్ చేతకు సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ ఇప్పుడు రీసెంట్ గా 3503 వేరియంట్ కూడా తీసుకొచ్చారు. ఒక 100 కిలోమీటర్ రేంజ్ నుంచి 150 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉండడం వల్ల ప్రైజెస్ కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో 1,00,000 రూపాయల నుంచి 1,30,000 1,40,000 రూపాయల సెగ్మెంట్ లో కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేయడం, బజాజ్ బ్రాండ్ ఉండడం వల్ల కూడా వీళ్ళ సేల్స్ అనేది కన్సిస్టెంట్ గా అయితే నమోదు చేస్తూ వస్తున్నారు. నెంబర్స్ కూడా హండ్రెడ్స్ లోనే వీళ్ళ మూడో పొజిషన్ లోకి దిగిపోవడం జరిగింది. ఇక నాలుగో పొజిషన్ లో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ మంత్ లో పోల్చుకున్నట్లయితే 13,167 యూనిట్స్ ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ పోల్చుకున్నట్లయితే వీళ్ళ మార్కెట్ వాటా అయితే డబుల్ అయింది అనమాట. 14% చేరుకుంది. గత సంవత్సరం అయితే 6% గా ఉందన్నమాట. సో వీళ్ళు కన్సిస్టెంట్ గానే నమోదు చేస్తారు. సుమారుగా వీళ్ళు 4th ప్లేస్ అనేది కాన్స్టెంట్ గా ముందుకు వెళ్తున్నారు. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. వీళ్ళ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో అది మేజర్ గా వీళ్ళ సెల్లింగ్ పాయింట్ గా కనిపిస్తుంది. దాంతో పాటుగా 450 సిరీస్ కూడా వీళ్ళ సేల్ పాయింట్ అనమాట. ఈథర్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కానివ్వండి, ఈథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ పాయింట్ లో రెస్తా ఉండడం కానివ్వండి, లేకపోతే పర్ఫార్మెన్స్ పరంగా 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీ వాళ్ళకి సేల్ పాయింట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళమాట. వీళ్ళు కూడా కన్సిస్టెంట్ గా ఈ 5th పొజిషన్ లో అయితే కన్ఫైనెంట్ గా కనిపిస్తుంది. 6,123 యూనిట్స్ అయితే అమ్మడం జరిగింది. ప్రెసెంట్ 7% మార్కెట్ వాటా ఉంది, బట్ లాస్ట్ ఇయర్ అయితే కేవలం 1.4% అయితే ఉంది. చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు. వేదా V2 వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. దాని వల్ల కూడా వీళ్ళ మార్కెట్ కాస్త పెరిగినట్టయితే మనం అనుకోవచ్చు అనమాట. గత మంత్ తో పోల్చుకున్నట్లయితే కూడా వీళ్ళు ఈ మంత్ లో మరిన్ని ఎక్కువ సేల్స్ కూడా చేయడం జరిగింది అనమాట. ఇక వేదా V2 లో కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వీళ్ళకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో 4%, ఈ సంవత్సరం కూడా 4%, అదే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మ్యాగ్నస్ నియో అలానే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ప్రెసెంట్ ఆఫర్ చేస్తాం. సో ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే బాగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని అయితే ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.